చివరగా 7వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా గమనించండి, అంటున్నాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నిజమే, మన ఆత్మ దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యంలో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. యూదా సాంప్రదాయంలో తల్లులంతా కూడా ఆ చిన్న బాలురుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా వారు నిద్రపోయే సమయంలో ఒక చిన్న ప్రార్థన వారికి నేర్పుతారు. ఏంటంటే, నిద్రపోతున్నప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని యూదా సాంప్రదాయంలో చిన్న బాలురకు ఆ తల్లులు ప్రార్థన నేర్పుతారు. అనగా ఆ రాత్రి పడుకుంటున్నప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని. నిజమే, యేసుక్రీస్తు ప్రభువు కూడా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఇది మరణం కాదు. క్రైస్తవ్యంలో మరణము అనేది నిద్రతో పోల్చబడింది. కనుక తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగిస్తున్నాడు. మన ఆత్మకి మరి అసలైనటువంటి స్వస్థలము తండ్రి దగ్గర నుంచే. ప్రియులారా, ఎక్కడి నుండి మనం వచ్చామో అక్కడికి మనం ఖచ్చితంగా వెళ్ళవలసిన వారం. అందుకే గొప్ప శబ్దంతో ఆయన కేక వేస్తున్నాడు. అంటున్నాడు కదా, తండ్రి నీ చేతికి. గొప్ప శబ్దం అంటే చాలామంది సొమ్మసిల్లి ఆ ప్రాణం పోయేటప్పుడు వెర్రి కేకలు వేస్తారు అని అంటారు. కానీ ప్రియులారా, ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన అన్కాన్షియస్లోనో లేకపోతే మానసికంగా ఒత్తిడికి గురయ్యి వెర్రి కేకలు వేయలేదు. కానీ ప్రతి మాట కూడా ప్రియులారా గమనించండి, ఆయన మరి కాన్షియస్లోనే మాట్లాడాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈరోజు మరి ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తనను తాను అప్పగించుకున్నాడు. సిలువలో తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. మరి తండ్రి యొద్ద నుంచి వచ్చిన ఈ ఆత్మను తిరిగి తండ్రికి నీవు అప్పగించగలుగుతున్నావా? నీ ఆత్మకు భద్రత కేవలం తండ్రి దగ్గర మాత్రమే. ఈ ఆత్మ ఆయన దగ్గర నుంచి వచ్చింది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఈ శరీరంలో బ్రతుకుతున్నప్పుడు ఈ ఆత్మను భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నీ ఆత్మ పవిత్రమైనదిగా దేవుని యొద్ద నుండి నీకు అనుగ్రహించబడింది. అయితే ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు శరీరముతో నీవు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికి క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఉంటే నీవు నీ జీవిత యాత్రను ముగించిన తర్వాత ఈ ఆత్మ తండ్రి యొద్దకే చేరవలసి ఉన్నది. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం, మన్నైనది వెనుకటి వలనే మంటిలో చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరును. కాబట్టి ప్రియులారా, ఈ మాటను గుర్తించండి, ఈ మాటను గ్రహించండి. సర్వశక్తుడైన దేవుడు ఈరోజు నీకు చెప్తూ ఉన్నాడు, నీ ఆత్మ ఎవరి చేతిలో పెడుతున్నావు? సాతానుడి చేతిలో పెడుతున్నావా? లోకం చేతిలో పెడుతున్నావా? అయ్యా అమ్మ, యేసుక్రీస్తు ప్రభువారు సామాన్య మానవుడుగా భూమి మీదకి వచ్చి నీకంటే ఎక్కువగా శ్రమను అనుభవించాడే, నీకంటే ఎక్కువగా వేదనను అనుభవించాడే. ఆయన శ్రమ మరణాన్ని నిర్లక్ష్యం చేయక ఇప్పుడే యేసుని నీ హృదయంలోకి అంగీకరించగలవా?